పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కంప్యూటర్ పట్టుకొని క్రీస్తు సువార్తను ఈ లోకానికి చాటి చెప్పిన గొప్ప పునీతుడు పునీత కార్లో అక్యుటీస్ గారు. అతి చిన్న ప్రాయములోనే 15వ సంవత్సరంలోనే మరణించి నేడు మనందరి ముందు కూడా ఒక గొప్ప పునీతుడిగా నిలబడుతూ ఉన్నాడు. పునీతుడు కావాలంటే అనేకమైనటువంటి సంవత్సరాలు జీవించాలి, అనేకమైనటువంటి కార్యాలు చేయాలి అన్నటువంటి ఒక అపోహను మనలో నుంచి తీసివేస్తున్నటువంటి గొప్ప పునీతుడు పునీత కార్లో అక్యుటీస్ గారు. 15వ సంవత్సరానికే మరణించినప్పటికీ కూడా తాను జీవించినటువంటి ఆ 15 సంవత్సరాలు కూడా ఒక గొప్ప ఉదాహరణను నేటి ప్రపంచానికి, నేటి అత్యాధునిక ప్రపంచానికి ఎంతో గొప్ప సత్యాన్ని తెలియచేసినటువంటి వ్యక్తి పునీత కార్లో అక్యుటీస్ గారు. మనందరికీ కూడా తెలుసు, సెప్టెంబర్ నెల 7వ తేదీ 2025 ప్రస్తుతం ఉన్నటువంటి పాపు గారు లియో పాపు గారు ఈ కార్లో అక్యుటీస్ గారిని పునీతుల జాబితాలోనికి చేర్చాడు. ఆయనకు పునీతుడిగా ఈ లోకానికి అధికారికంగా ప్రకటించారు. మరి నేటి సమాజానికి ఈ పునీతుడు ఒక గొప్ప ఆదర్శముగా ఉంటూ ఉన్నాడు. కంప్యూటర్ ద్వారా కూడా ఒక వ్యక్తి పునీతుడు కావచ్చా? సెల్ ఫోన్ ఉపయోగించి కూడా పునీతులు కావచ్చా? ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాలను, ఈ వస్తువులను ఉపయోగించి పునీతులు కావచ్చా అన్నటువంటి ప్రశ్నకి ఒక గొప్ప ఉదాహరణే పునీత కార్లో అక్యుటీస్ గారు. ఇంటర్నెట్ ఉపయోగించుకొని, కంప్యూటర్ని ఉపయోగించుకొని, మొబైల్ ఫోన్ని, సెల్ ఫోన్ని ఉపయోగించి ఈ ప్రపంచానికి గొప్ప శుభవార్తను ప్రకటించినటువంటి వ్యక్తి పునీత కార్లో అక్యుటీస్ గారు. మరి తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 1991వ సంవత్సరం మే 3వ తేదీన ఆయన ఈ లోకంలో జన్మించాడు. వారి సొంత ఊరు ఇంగ్లాండ్లోని లండన్ అనే ప్రాంతము. కానీ వారి యొక్క తల్లిదండ్రులు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉండటం వలన తన యొక్క తండ్రి గారు ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. తన తల్లి గారేమో ప్రింటింగ్ ప్రెస్లో ఆ యొక్క సంస్థలో పనిచేస్తూ ఉండేవారు. తన యొక్క తండ్రి గారి పేరు ఆండ్రియా అక్యుటీస్, తల్లి గారి పేరు ఆంటోనియా సల్చేనా. వీరిద్దరు కూడా వీరి యొక్క పనుల నిమిత్తము, వ్యాపార నిమిత్తము అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉండేవారు. కానీ 1991 సంవత్సరంలో వారు ఇటలీలోని మిలాన్ అనే ప్రాంతంలో సెటిల్ అయ్యారు. కానీ ఈ ప్రాంతంలో సెటిల్ అయితే అయ్యారు, కానీ ఈ వ్యాపారాల నిమిత్తము వారు వేరే వేరే దేశాలకి, వేరే వేరే ప్రాంతాలకి తిరుగుతూ ఉండేవారు. కాబట్టి అక్యుటీస్ గారు జన్మించిన తర్వాత తనను ఎక్కువ శాతము ఆయాల దగ్గర ఉంచి పెంచడం కానీ, ఏదన్నా ఆ పిల్లల్ని చూసుకునేటువంటి వారిని ఉంచి వాళ్ళ చేతుల్లోనే అక్యుటీస్ గారు ఎక్కువ శాతము పెరిగి పెద్ద అయ్యాడు. కానీ తాను జన్మించిన తర్వాత అదే నెలలోనే అక్యుటీస్ గారికి జ్ఞానస్నానం ఇచ్చి ఈ కార్లో అక్యుటీస్ అనేటువంటి పేరును ఆయనకి ధరింపచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ చిన్న ప్రాయం నుంచే ఎంతో గొప్ప విశ్వాసములో ఆయన పెరుగుతూ వచ్చాడు. తల్లిదండ్రుల చేతుల్లో ఆయన పెరగనప్పటికీ కూడా ఈ యొక్క ఆయా చేతులలో, వారి చేతులలో పెరిగినప్పటికీ ఎంతో గొప్ప విశ్వాసాన్ని ఆయన జీవితంలో పెంపొందించుకుంటూ రావటం జరిగింది. ఎప్పుడైతే తాను 7 సంవత్సరాలకి తను మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని లోకొంటూ ఉన్నాడు. 1998వ సంవత్సరంలో ఆయన దివ్య సప్రసాదాన్ని లోకొనిన తర్వాత నుంచి ఒక్కసారిగా తన యొక్క జీవితం అనేది మార్పు చెందటం ప్రారంభమైంది.
తనలో ఆ యొక్క విశ్వాస బీజాలు, ఆ విశ్వాసం అనేది పెంపొందడం ప్రారంభమైంది. దివ్య సప్రసాదం పట్ల అమితమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని తన యొక్క జీవితంలో పెంపొందించుకోవటం ప్రారంభించాడు పునీత కార్లో అక్విటీస్ గారు. తమ యొక్క తల్లిదండ్రులు నిత్యం కూడా పనుల మీద పడి ఆ వ్యాపార నిమిత్తము దేవాలయానికి సరిగా వెళ్ళేవారు కాదు. ఆదివారాలు కానీ మిగతా రోజుల్లో కానీ దివ్య బలి పూజల్లో పాల్గొనేవారు కాదు. నిత్యం కూడా ఈ పనుల నిమగ్నమైపోయి ఉండేవారు. కానీ ఎప్పుడైతే కార్లో అక్విటీస్ గారు దివ్య సప్రసాదాన్ని లోకొనడం ప్రారంభించామో ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకొనేవారు. తన తల్లిని కూడా ఖచ్చితంగా నువ్వు దేవాలయానికి రావాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, ఆ దివ్య సప్రసాదం యొక్క శక్తి మీకు అర్థం కావటం లేదు కాబట్టి మీరు దేవాలయానికి రావటకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని యొక్క శక్తిని మీరు ఎప్పుడైతే కనుగొంటారో మీరు దివ్య బలి పూజకు వెళ్ళడం మానుకోరు అని చెప్పేసి తన తల్లిలో ఆ విశ్వాసాన్ని పెంపొందించాడు. ఎప్పుడైతే కుమారుడు యొక్క విశ్వాసాన్ని తల్లిదండ్రులు గమనించారో తల్లిదండ్రులు ఇద్దరు కూడా దివ్య బలి పూజకు ఆపకుండా వెళ్ళడం ప్రారంభించారు. తమ యొక్క తల్లి నిత్యం కూడా దేవాలయానికి నడిపించడం ప్రారంభించాడు కార్లో అక్విటీస్ గారు. అంత మాత్రమే కాదు, ఆ దేవాలయంలో వచ్చేటువంటి చిన్న బిడ్డలకి క్యాటగిజం క్లాసెస్, సత్యోపదేశము నేర్పించడానికి కూడా తన తల్లిని ప్రోత్సహించాడు. తన తల్లిని ఆ చర్చిలో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రీతిగా కార్లో అక్విటీస్ గారిలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా తమ యొక్క తల్లిదండ్రులు కూడా నిత్యము దేవాలయానికి నడిపించినటువంటి వ్యక్తి పునీత కార్లో అక్విటీస్ గారు. కాబట్టి ఈ రీతిగా తన యొక్క విశ్వాసం నిత్యము పెంపొందటం ప్రారంభమైంది. ఎప్పుడైతే తాను 11వ సంవత్సరానికి కొద్దిగా తెలివితేటలు రావటం ప్రారంభించి లోక జ్ఞానము ఎప్పుడైతే రావటం ప్రారంభించిందో ఈ దివ్య సప్రసాదం యొక్క అద్భుతాలను గురించి తనకు తెలిసింది. ఈ దివ్య సప్రసాద అద్భుతాలు ఎప్పుడైతే తనకు తెలిసాయో దాని గురించి ఎక్కువగా తెలుసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయాలు ఎక్కువగా గ్రహించడం ప్రారంభించాడు. ఆ దివ్య సప్రసాదం గురించి ఎక్కువగా చదవటం ప్రారంభించాడు. ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా తాను తెలుసుకోవడం ప్రారంభించాడు. ఈ రీతిగా ఆ దివ్య సప్రసాదం పట్ల పునీత కార్లో అక్విటీస్ గారు ఎంతో గొప్ప విశ్వాసాన్ని తన జీవితంలో పెంపొందించుకున్నాడు. ఎక్కువగా తన యొక్క జీవితాన్ని కంప్యూటర్ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఆ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఈ కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా తన యొక్క జీవితంలో చేసినటువంటి అతి గొప్ప పని ఏమిటంటే మనం చూసినట్లయితే 2 వెబ్సైట్లని తాను ప్రారంభించాడు. ప్రభుని యొక్క సువార్తను ప్రచారం చేయడానికి ఆ వెబ్సైట్ పేర్లు ఏమిటంటే carloaquitis.com మరియు carloaquitis.en.org అనేటువంటి 2 వెబ్సైట్ల ద్వారా క్రీస్తుని యొక్క శుభవార్తను అధికంగా ప్రచారం చేయడానికి వినియోగించాడు. అవి ప్రస్తుతము వాటికన్ సిటీ ద్వారా, కథోలిక చర్చి ద్వారా అధికారపూర్వకంగా కూడా గుర్తించబడ్డాయి. కాబట్టి ఈ 2 వెబ్సైట్ల ద్వారా కార్లో అక్విటీస్ గారు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అనేకమైనటువంటి వ్యక్తులకి సువార్తను ప్రచారం చేయడానికి 2 వెబ్సైట్లను తాను ఉపయోగించుకున్నాడు. ఈ 2 వెబ్సైట్లలో రమారమి 180 అద్భుతాలు ఆ 2 వెబ్సైట్లలో తాను ఉంచాడు. ఈ దివ్య సప్రసాద అద్భుతాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేటువంటి ఆ అద్భుతాలన్నిటిని కూడా ఈ వెబ్సైట్లలో తాను ఉంచాడు. దీని ద్వారా అనేక మంది ప్రజలకి ఈ అద్భుతాల గురించి తెలియచేయటం జరిగింది. మరి అదే రీతిగా మరియ తల్లి యొక్క దర్శనాలు కూడా, మరియ తల్లి ఇచ్చినటువంటి అద్భుతాలను కూడా ఈ యొక్క వెబ్సైట్లలో తాను పొందుపరచడం జరిగింది. ఈ రీతిగా ఈ జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు ఈ లోకానికి చాటి చెప్పబడ్డాయి. కాబట్టి మనము ఆ యొక్క 2 వెబ్సైట్లను కూడా చూసినట్లయితే ఇన్ని అద్భుతాలు లోకంలో జరుగుతున్నాయా? మనకు తెలిసినటువంటి అద్భుతాలు చాలా కొద్ది మాత్రమే, ఇవన్నీ కూడా మనకు తెలియవు. కానీ ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతాలని కాస్త బహిర్గతం చేశాడు, ఈ లోకానికి తెలియచేశాడు. దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు సంపూర్ణంగా ఉన్నాడు. ఆయన స్వయంగా మన యొక్క జీవితంలోనికి, మన యొక్క హృదయంలోనికి ఆయన వేయించేసి వస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి
ఒక గొప్ప సాధనంగా ఈ యొక్క కంప్యూటర్, ఆ టెక్నాలజీని, ఆ ఇంటర్నెట్ని తాను వినియోగించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రీతిగా తనకి విశ్వాసం దినదినము పెంపొందటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ విషయాలను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు, ఈ యొక్క యూకరిస్టిక్ మిరకల్ గురించి ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు, ఈ రీతిగా తన యొక్క పరిజ్ఞానం పెరగటం ప్రారంభమైంది. ఈ కార్లో అకుటిస్ గారికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మనం గమనించవచ్చు, తల్లి 2023వ సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి విషయం, అటువంటి రోజుల్లో పునీతుడిగా క్యాననైజేషన్ జరుగుతుంది, నేను పునీతుడిని అవుతాను అన్నటువంటి విషయాన్ని తన తల్లికి ముందుగానే ఆయన తెలియచేశాడు. స్వయంగా తన తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ వీడియోలో చూడవచ్చు. Few months after he died, he told me, "Mama, I will in my dreams." He appeared me in my dreams, and he said, "Mama, I will be beatified, and then I will be canonized." So I was already prepared. ప్రసాదం గురించి ఆయన పలికినటువంటి చాలా గొప్ప మాట ఏమిటంటే, "The Eucharist is my highway to heaven." ఈ దివ్య సప్రసాదము నేను పరలోక రాజ్యానికి చేరడానికి ఒక మార్గము, ఒక హైవే, రహదారి అన్నటువంటి రీతిగా తాను మాట్లాడగలిగాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి ఇహలోక జీవితం గురించి, తమ యొక్క శారీరకమైనటువంటి అందచందాల గురించి నిత్యం కూడా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులకి, వారి యొక్క స్నేహితులకి, వాళ్ళ బంధువులకి, అదే చర్చికి వచ్చేటువంటి వాళ్ళందరికీ, వీరందరికీ కూడా ఆయన నిత్యం కూడా తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, శరీర అందం గురించి మీరు ఎందుకు ఇంతగా తహతహలాడుతూ ఉన్నారు? శరీర అందం గురించి కాదు మీరు తహతహలాడాల్సింది, ఆత్మ సౌందర్యం గురించి మీరు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆత్మ సౌందర్యంగా మారడానికి ఏం చేయాలా అని చెప్పేసి దానికోసం మీరు ప్రయత్నం చేయాలి, కానీ ఈ శారీరకమైనటువంటి అందం గురించి మీరు ప్రయత్నాలు చేయగాకండి. మరి ఈ యొక్క ఆత్మీయ అందము మనకి ఎలాగ లభిస్తుందంటే, అది ఒక దివ్య సప్రసాదం ద్వారానే మనం పొందుకోగలుగుతాం. ఆ క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదం ద్వారానే మన యొక్క హృదయంలోనికి వస్తాడు అని చెప్పేసి ఎంతో గొప్పగా ఆ విశ్వాస సత్యాన్ని ప్రజలకి ప్రకటించడం ప్రారంభించాడు. ఈ రీతిగా ఆ చర్చి యాక్టివిటీస్లో ఎంతో యాక్టివ్గా ఉండేవాడు పునీత కార్లో అక్టీస్ గారు. తన విచారణ గురువు ఒకరోజు కార్లో అక్టీస్ గారి యొక్క పరిజ్ఞానాన్ని చూసి తను అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మన చర్చి కోసము ఒక వెబ్సైట్ నువ్వు తయారు చేయాలి, అనేక మంది నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి మన వంతు సహాయాన్ని అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి కార్లో అకుటిస్ గారిని ఆ విచారణ గురువు అడిగినప్పుడు, కార్లో అకుటిస్ గారు ఒక వెబ్సైట్ ఆ విచారణ కోసం ప్రారంభించాడు. దాని పేరు ఏమిటంటే, ఇటాలియన్ మీరు స్వచ్ఛంద సేవకుడిగా ఉంటారా అన్నటువంటి ఒక వెబ్సైట్ను తను ప్రారంభించాడు ఆ విచారణ కోసం. ఇటాలియన్ మీరు స్వచ్ఛంద సేవకుడిగా ఉంటారా అని చెప్పేసి ఆ విచారణ కోసం ప్రారంభించినటువంటి వెబ్సైట్కి అనేక మంది ఆకర్షితులయ్యారు. అనేక మంది తమ వంతు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ప్రయత్నించారు, సహాయం అందించడానికి అనేక మంది వచ్చారు. అత్యధికమైనటువంటి సంఖ్యలో ఈ యొక్క వెబ్సైట్కి స్పందన వచ్చింది. కాబట్టి దానికి గాను కార్లో అకుటిస్ గారికి జాతీయ అవార్డు తాను పొందుకున్నాడు. మరి తన 12వ సంవత్సరంలో ఆ విచారణలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా యూత్ లీడర్గా తాను ఎన్నిక చేయబడ్డాడు. ఆ యవ్వన బిడ్డలందరికీ కూడా ఒక గొప్ప నిదర్శనముగా, ఉదాహరణగా తన యొక్క జీవితం మారింది. తను మాట్లాడేటువంటి మాటలు, దివ్య సప్రసాదం పట్ల తాను కలిగి ఉన్నటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసము, నిత్యము కూడా దివ్య బలి పూజలలో పాల్గొనేటువంటి విశ్వాసము. మరి అదే కాకుండా ఆ చిన్న ప్రాయమైనప్పటికీ కూడా ఆ చదువుకుంటున్నటువంటి వయసులో కూడా అనేక మందికి తన వంతు సహాయాన్ని అందించేవారు. దిక్కుముక్కు లేనటువంటి వారి దగ్గరికి చేరి వారికి సహాయాన్ని అందించేవారు. రాత్రులలో కొంతమంది ఆ రోడ్ల మీద ఏ దుప్పటి ఏవీ లేకుండా పడుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బెడ్షీట్లను కాస్త వారి మీద కప్పివేసి వస్తూ ఉండేవాడు. ఆశ్రయం లేనటువంటి వారికి అధికంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి చిన్న ప్రాయంలోనే అతీతంగా తాను సేవలు అందించడము, ఇతరులకి సహాయంగా నిలబడటము, నిర్భాగ్యుల కోసం తను నిలబడటము, ఎవరైతే సహాయం కావాలని వచ్చినా వాళ్ళకి లేదనకుండా తన వంతు సహాయాన్ని అందించాడు. కాబట్టి ఈ రీతిగా ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి
ఈ చిన్న బాలుడైనటువంటి పునీత కార్లో అక్విటీస్ గారు. కాబట్టి ఈ రీతిగా తన యొక్క విశ్వాసం నిత్యం కూడా పెంపొందుతూ వచ్చాడు. అనేక మంది వ్యక్తులకి గొప్ప ఉదాహరణగా నిదర్శనముగా నిలిచాడు. కథోలిక విశ్వాసాన్ని అనేకమైనటువంటి వ్యక్తులకి తన యొక్క ఇంటర్నెట్ పరిజ్ఞానం ద్వారా తెలియచేశాడు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మిరకల్స్ అన్నీ కూడా యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా జమ చేయడానికి కార్లో అక్విటీస్ గారు ఎంతో శ్రమించాడు. కాబట్టి ఎంత పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కార్లో అక్విటీస్ గారు. ఆ చిన్న ప్రాయంలోనే ఏదైనా కంప్యూటర్ సమస్యలు ఉన్నాయంటే కొద్ది క్షణాలలోనే ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చేటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి తనకి వారంలో 1 గంట సేపు ఈ యొక్క వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి అలవాటు ఉండేది. ఎక్కువ శాతం ఎక్కువ సమయాన్ని ఆ కంప్యూటర్ ముందు వెచ్చించేవాడు. అధికమైనటువంటి విషయాల్ని ఈ కంప్యూటర్ తన యొక్క వెబ్సైట్స్ ద్వారా ఈ లోకానికి తెలియచేశాడు. కథోలిక విశ్వాసం గురించి, జరుగుతున్నటువంటి అద్భుతాల గురించి, ఈ అనేకమైనటువంటి విషయాలు తన యొక్క వెబ్సైట్స్లో తను పొందుపరచడం జరిగింది. కానీ ఇంత గొప్ప పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి పునీత కార్లో అక్విటీస్ గారు. కాబట్టి కంప్యూటర్ని అంటే ఈ పరిజ్ఞానాన్ని మంచి వైపు ఉపయోగించవచ్చు, చెడు వైపు ఉపయోగించవచ్చు. కానీ తన జీవితంలో ఈ కంప్యూటర్ని, ఆ పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించి ఈరోజు ఒక గొప్ప పునీతుడిగా మన ముందు నిలుస్తూ ఉన్నాడు. బైబిల్ పట్టుకున్నటువంటి పునీతుడు కాదు, కంప్యూటర్ని చేతిలో పట్టుకొని క్రీస్తుని సువార్తను చాటి చెప్పినటువంటి గొప్ప పునీతుడు పునీత కార్లో అక్విటీస్ గారు. కాబట్టి నేటి సమాజానికి, నేటి యవ్వన బిడ్డలందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా మనము పునీత అక్విటీస్ గారిని తీసుకోవచ్చు. యవ్వన బిడ్డలు తప్పుడు దోవ పడుతున్నటువంటి యవ్వన బిడ్డలకి ఈ లోక పరిజ్ఞానాన్ని, యొక్క ఇంటర్నెట్ని, సెల్ ఫోన్లని, కంప్యూటర్ని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నటువంటి యవ్వనస్తులకి ఒక గొప్ప నిదర్శనగా ఉంటూ ఉన్నాడు కార్లో అక్విటీస్ గారు. తప్పుడు విషయాల కోసం కాదు, తప్పుడు మార్గాల కోసం కాదు, మంచి కోసము ఈ యొక్క ఇంటర్నెట్ని, కంప్యూటర్ని వినియోగించవచ్చు. దీని ద్వారా కూడా క్రీస్తుని సువార్తను ప్రకటించవచ్చు, అత్యధికంగా క్రీస్తుని అనేక మందికి తెలియచేయవచ్చు అనేటువంటి సత్యాన్ని ఈనాటి లోకానికి తెలియచేసినటువంటి పునీతుడు పునీత కార్లో అక్విటీస్ గారు. మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే అతి చిన్న ప్రాయంలోనే తాను మరణించాడు. 15 సంవత్సరాలకే 1991లో జన్మించాడు. 2006వ సంవత్సరంలోనే ఆయన కన్ను మూశాడు. మనం చూసినట్లయితే 2006వ సంవత్సరము అతనికి అనుకోకుండా అనారోగ్యం వచ్చేసింది. ఈ అనారోగ్యం వచ్చినామంటే తమ తల్లిదండ్రుల దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఈ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత వారు వచ్చి కొద్దిగా చిన్న చిన్న మందులు ఇచ్చేసి వాళ్ళు పంపించేశారు. మరలా కొద్దిగా రోజుల్లోనే మరలా తనలో ఆ నొప్పి ఎక్కువైంది. తను మూత్ర విసర్జనలో రక్తం రావటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ నొప్పి ఎక్కువైందో వెంటనే మరలా మరొక హాస్పిటల్కి తల్లిదండ్రులు తనను తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే తనకి లుకేనియా ఉంది, అంటే క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. అంటే తెల్ల రక్త కణాలలో ఏర్పడేటువంటి క్యాన్సర్ తనకి వచ్చింది. ఈ రీతిగా కొన్ని రోజుల పాటు తాను హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఎంతో బాధ గుండా, ఆ నొప్పి గుండా తాను వెళ్తూ ఉన్నాడు. ఈ రీతిగా కొన్ని రోజుల పాటు ఆ హాస్పిటల్లోనే తాను ఉండి 2006వ సంవత్సరము అక్టోబర్ 12వ తేదీన ఆయన మరణించాడు. ఆ చిన్న ప్రాయంలోనే తాను మరణించాడు. కానీ 15 సంవత్సరాలకే క్రీస్తు ప్రభుని పట్ల చూపించినటువంటి ప్రేమ, తను చూపించినటువంటి ఆ విశ్వాసము, తను చేసినటువంటి ఆ గొప్ప సేవ, తను మరణించిన తర్వాత తన యొక్క మృతదేహమును సందర్శన నిమిత్తం అక్కడ ఉంచారు. ఈ సందర్శన ఎన్ని రోజులు జరిగింది అంటే 4 రోజుల వరకు ప్రజలు తనను చూడడానికి వచ్చారు. 15 సంవత్సరాల ప్రాయమేనండి.
15 సంవత్సరాల ప్రాయంలోని ఎంతమంది ప్రజలని ఆయన ఆకట్టుకున్నాడు, ప్రభుని యొక్క మార్గంలోనికి నడిపించగలిగారు. ఇంతమందిలో ఆయన గొప్ప మంచి మనిషిగా ఆయన నిలబడ్డాడు. చూడండి, 4 రోజుల పాటు ఆయన మృతదేహంను సందర్శనార్థం ఉంచారంటే ఆ 4 రోజుల పాటు జనాలు వస్తూనే ఉన్నారు తనను చూడడానికి. చివరి చూపు చూడడానికి ఆ ప్రజలు వస్తూనే ఉన్నారు. ఆ 4 రోజుల తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక శ్మశానంలో అతన్ని ఖననం చేయటం జరిగింది. టార్మింగాలో అనేటువంటి ఆ ప్రాంతంలో తనని భూస్థాపితం చేశారు. కానీ తరువాత తను రాసుకున్నటువంటి డైరీని చదువుతున్నప్పుడు ఆ డైరీలో పునీత కార్లో అక్విటీస్ గారు రాసుకున్నారు, నాకెంతో ఇష్టమైనటువంటి పునీతుడు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, కాబట్టి ఆ ప్రాంతంలో నన్ను కూడా భూస్థాపితం చేయాలి అని ఆ డైరీలో రాసుకున్నాడు. కాబట్టి దాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు 1 సంవత్సరం తర్వాత తన ఇష్ట ప్రకారమే ఆ దేహమును తీసి ఈ యొక్క ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఏ ప్రాంతంలో అయితే మరణించారో అదే ప్రాంతంలో అతను కూడా భూస్థాపితం చేయటం జరిగింది 2007వ సంవత్సరంలో. కాబట్టి ఈ రీతిగా పునీత కార్లో అక్విటీస్ గారు నేడు మనందరి ముందు కూడా ఒక గొప్ప పునీతునిగా నిలబడుతూ ఉన్నాడు. రే దేవుని బిడ్డలారా, చూడండి, ఇంత చిన్న ప్రాయంలోనే ఆ యవ్వన బిడ్డ, టీనేజర్, యవ్వనం కూడా కాదు, టీనేజ్ వయసులోనే తాను క్రీస్తుని యొక్క సువార్తను ఈ లోకానికి చాటి చెప్పడానికి తనకి దేవుడిచ్చినటువంటి ఆ తెలివితేటలను, దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానమును, పరిజ్ఞానమును వినియోగించుకొని ఎంతో గొప్పగా ఈ లోకానికి సువార్తను ప్రకటించాడు. కంప్యూటర్ను ఉపయోగించుకొని, ఇంటర్నెట్ను ఉపయోగించుకొని క్రీస్తుని సువార్తను ఎంతో గొప్పగా ప్రకటించాడు. కాబట్టే నేడు అతన్ని పునీతులలో చేర్చుకుందాం. ఒక గొప్ప పునీతుడిగా తల్లి అయిన శ్రీసభ మనకు అందిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ పరిజ్ఞానం తెలిసినటువంటి మనందరికీ కూడా ఆయన యొక్క జీవితం ఒక గొప్ప ఉదాహరణగా ఉండాలి. మరి పునీతుడిగా ప్రకటించబడాలంటే వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కొన్ని అద్భుతాలు జరిగి ఉండాలి, లేకపోతే అంత సింపుల్గా పునీత పట్టాన్ని ఇవ్వరు. కాబట్టి ఈ పునీతుడి ద్వారా కూడా, పునీత కార్లో అక్విటీస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కూడా కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ అద్భుతాలు ఏమిటి అనేది మీకు తర్వాత వీడియోలో తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప పునీతుణ్ణి మనందరికి కూడా నేటి తరానికి దేవుడు ప్రసాదించినందులకు గాను ఆ దేవాదేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మరొక గొప్ప పునీతుని మాకు ప్రసాదించి ఉన్నారు. పునీత కార్లో అక్విటీస్, ఇంత చిన్న బిడ్డ ఈ లోకానికి ప్రభా గొప్ప శుభవార్తను ప్రకటించాడు. మందరి జీవితాలకి గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభా, నేటి పరిజ్ఞానం కలిగినటువంటి మా అందరికీ కూడా ప్రభా తన యొక్క జీవితం ఒక గొప్ప నిదర్శనగా ఉండాలి. తన వలె కూడా ప్రభా మేము కూడా ఈ యొక్క మాధ్యమాలను ఉపయోగిస్తూ మీకు శుభవార్తను ఇంకా అనేకమైనటువంటి బిడ్డలకు లోకానికి ప్రకటించేటువంటి కృపను, శక్తిని ప్రభా మా అందరికి కూడా ప్రసాదించమని పునీత కార్లో అక్విటీస్ గారు అయితే మా కొరకు పరలోక రాజ్యంలో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని ఈ మనవులు మన ఆదురైన యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.